అదేంటి నిర్మాత లేకుండా సినిమా ఎలా తీస్తారు అనే కదా మీకు డౌట్. ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టార్ హీరోలు అందరికీ అసలు నిర్మాతలతో పని లేదు. ఎందుకంటే తమ సినిమాలకు వేరే ప్రొడ్యూసర్స్ని వెతుక్కునే అవసరం లేదు. తమకే సొంతంగా బ్యానర్స్ ఉన్నాయి. అలాగే గత కొన్నేళ్లుగా తమ సినిమాలను తామే నిర్మించుకుంటున్నారు. అలా సొంత బ్యానర్స్ పై సినిమాలలో నిర్మించుకుంటూ తామే హీరోలుగా నటించడం వల్ల నష్టం వచ్చినా కష్టం వచ్చినా వారికే ఉంటుంది. అలాగే లాభాలు వచ్చినా కూడా సదరు హీరోలే లాభపడతారు. అందుకే చాలా తెలివిగా కొంతమంది హీరోలు సొంత బ్యానర్స్ని డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని ఏలుతున్నారు. మరి ఆ స్టార్ హీరోలు ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నితిన్ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ 2 హీరోగా బాగానే చెలామణి అవుతున్నారు. నితిన్ విడుదల చేసిన గత 3 సినిమాలకు తన తండ్రి సుధాకర్ రెడ్డి అలాగే సోదరి నిఖితా రెడ్డి నిర్మాతలుగా ఉన్నారు. ఇప్పుడు తాను తీయబోతున్న మరో 2 సినిమాలకు కూడా తన సొంత బ్యానర్లోనే నిర్మించబోతున్నారు. ఇలా మరొక ప్రొడ్యూసర్స్కి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా సొంత సంస్థకే పనిచేస్తున్నారు. ఇక డిస్ట్రిబ్యూషన్ కూడా వీరే చేయడం విశేషం. ఇక మంచు ఫ్యామిలీ మూవీస్. మంచు ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా ఎవరు సినిమా తీసినా తమ సొంత బ్యానర్ పైనే తీయడం విశేషం. వీరికి బయట ప్రొడ్యూసర్స్తో అస్సలు పని లేదు. ఓవైపు మంచు విష్ణు, మరోవైపు మంచు మనోజ్, లేదంటే మంచు లక్ష్మితో సహా అందరూ సొంత బ్యానర్లపైనే పనిచేస్తున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సైతం తన తండ్రి బెల్లంకొండ సురేష్ ప్రొడక్షన్ హౌస్లోనే హీరోగా లాంచ్ అయ్యాడు. ఇతడు ఏ సినిమా చేసినా తండ్రి సురేష్ ఎన్ని కోట్లైనా పెడతాడు కాబట్టి ఇంకా హీరో అవ్వాలని తాపత్రయంతో సినిమాలు తీస్తూనే ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు తన సొంత అన్నయ్యే నిర్మాతగా ఉన్నారు. అందుకే మరొక ప్రొడ్యూసర్స్ని వెతుక్కునే పని ఆయనకు లేదు. ఇప్పటి వరకు సందీప్ తీసిన 3 సినిమాలకు వారే నిర్మాతలు. ఇక లెజెండ్ శర్వన్ తీసే ప్రతి సినిమాకి మరొక ప్రొడ్యూసర్తో పని లేదు. ఎన్ని కోట్లైనా తానే పెట్టుకోగల కెపాసిటీ ఉన్న బిజినెస్ మ్యాన్. సినిమాపై ఉన్న ఫ్యాషన్తో ఈ మధ్య హీరోగా కూడా మారారు. అందుకే వేరే ప్రొడ్యూసర్స్కి నష్టం చేయడం ఇష్టం లేక తానే సొంతంగా ప్రొడక్షన్ చేసుకుంటున్నారు.